మీ సీక్రెట్ బట్టబయలు చేస్తున్నాను. సో యూ ఆర్ అ ప్రొలిఫిక్ రీడర్ యాజ్ ఐ సెడ్. సో హూ డూ యూ ఫైండ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ఎనీ సర్టన్ బుక్స్ ఆర్ ఆథర్స్? చాలా ఉన్నాయండి, చాలా. అసలు ఇమాజిన్, ఒక మనిషి ఒక బుక్ రాయాలంటేనే ఎంత స్కిల్ ఉండాలి. ఎవ్రీ స్టోరీ విల్ టెల్ యూ XYZ. అందులో కొన్ని మాత్రం గట్టి మిగిలిపోతాయి. లైక్ వావ్, ఐ షుడ్ టోటలీ రికమెండ్ దిస్ టు సమ్మన్ అని. కానీ ఇప్పుడు రాలేవేనంటే ఎవరికైనా అరే చాలా బాగుంది బుక్ చదువు అంటే ఇన్స్టాగ్రామ్ ఉందా అంటారు. బట్ సి, నేను మెట్ సమాన్, షీ రన్స్ 5 D'Souza అని ఆన్ ఇన్స్టాగ్రామ్. షీ రైట్స్ న్యూస్ పేపర్లో ఉంటే దాన్ని ఒక 4 లైన్స్ గా కండెన్స్ చేసి తను టెక్స్ట్ రూపంలో పెడుతుంది. She became so famous during COVID that she got the funding to open her own news app called Beetroot. మనోళ్ళు వార్తలు కూడా ఇన్స్టాగ్రామ్ చదువుతున్నారు. ఈ జనరేషన్ లో ఉడకని బుక్ చదవంటే అంకుల్ పక్కకి వెళ్ళి అంటారు. ఒకప్పుడు లవ్ లెటర్ చదువుకుంటే తలిపేసుకొని బుక్ చదువుకుంటాను. బుక్స్ అంటే నాకు కూడా కొంచెం పెద్ద బుక్స్ చదవాలంటే బోరింగ్ అనిపిస్తుంది. నాకు కొంచెం పిక్చర్స్ ఉండి కొంచెం ఇమాజినేషన్లో మంచిగా ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రిక్స్ అండ్ ఆబ్లిక్స్. ది ఆథర్, ఇఫ్ యూ కెన్ సీ దోస్ బుక్స్ కదా, ప్రతి ఒక్క లేయర్లో ఒక్కొక్క క్యారెక్టర్ ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది. వెనక అట్లా ఒక డాగ్ ఉంటుంది, ఆ డాగ్ ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది. ఇఫ్ యూ సీ ఇన్ ఆల్ ఆఫ్ ద ప్యానల్స్, ఆయన బుక్స్ రాసి అనిపించాడు అయిపోయాడు. తమాషా సినిమా చూసారా? తమాషా సినిమాలో దీపికా పడుకోను ఆస్ట్రిక్స్ చూసి అందులో ఆ ప్లేస్ చూసి దెన్ షీ ట్రావెల్స్. దట్స్ వేర్ షీ మీట్స్ రణబీర్. సో now I know why you're reading Asterix. Who did you meet? I also love Dan Brown. Dan Brown books చాలా చదివాను నేను. ఆయన బ్రౌన్ గా ఉంటాడు. సో సిడ్నీ షెల్డన్ one of my favorite. సిడ్నీ షెల్డన్ నాకు ఎలా తెలుసా? వెంకీలో ఏం చదువుతుంది? జోన్ గ్రీషమ్. జాన్ గ్రీషమ్ నవల్స్ అంటే మీకు బాగా ఇష్టం అండి? అవునండి. మీకు? ప్రాణం అండి. ఆ నవల్స్ లో మీకు బాగా ఇష్టమైంది? ఒక నిమిషం అండి. జోన్ గ్రీషమ్ ట్రైన్ లో. సో అలాంటి బుక్స్ అప్పుడు చదివాను. సిడ్నీ షెల్డన్ అమ్మాయి అని చాలా కాలం తర్వాత తెలిసింది. సేమ్ టు సేమ్. పేరేనా అది? నేను అదే అనుకున్నాను. తర్వాత తెలియగానే అసలు మైండ్ బ్లాక్ అయితే, ఓహో అబ్బాయా అని. అబ్బాయా? యా. ఇప్పుడు చెప్పింది ఏంటి అదే కదా. హీ లివ్స్ ఇన్ సిడ్నీ? నో, యాక్చువల్లీ నాట్. మీరు అన్ని కూడా సినిమాకి భలే కనెక్ట్ చేస్తున్నారు. అన్ని ఎగ్గొట్టి సినిమాలు చూసే ఇలా అయిపోయింది.